వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఆయన మొహం కడుక్కుంటున్నాడు, అందుకని అంట్లు మొహం కడుక్కుంటాను, నాకు టిఫిన్ వేసి పెట్టు అన్నాడండి. వేరే సరేలే చేసి పెడతాను టిఫిన్ అని చెప్పి మొహం కడుక్కురమ్మన్నాను. మొహం కడుక్కుంటున్నాడు అనమాట. అందుకని అంట్లు కూడా చాలా ఉంటే అక్కడ నేను అటు జోలికి కూడా బాగాలేదు, ఆ పని చూసుకుంటాడని ఆయన. మొహం కడుక్కొచ్చేదాకా ఇక్కడ కూర్చొని చూస్తూ ఉన్నానండి టిఫిన్ వేసి పెడదామని. ఇరుకు అనమాట, అక్కడ ఒక్కళ్ళే ఉండాలి దొడ్లో పొద్దున్నే. ఆయన ముఖం కడుక్కోవడానికో లెట్రిన్కో వెళ్ళినప్పుడు నేను వచ్చి ఆడ కూర్చుంటా. ఆయన పని చూసుకుని వచ్చిన తర్వాత నేను పోయి ఆడ కూర్చొని అంట్లు కడుక్కుంటాను అనమాట. అట్టాగా ఆయన ముఖం కడుక్కుని చేయలోకి వెళ్ళిపోతాను, నాకు టిఫిన్ వేసి పెట్టు తర్వాత కడుక్కుంది కానీ అన్నాడు. సరేలే అని ఇంకా ఎదురు చూస్తున్నాను అనమాట, ఆయన వచ్చేటప్పటికి టిఫిన్ చేసి పెడదామని. కడిగేసుకోవటం అయిపోయిందనమాట ఆయన ముఖం. టిఫిన్ చేస్తే నేను వెళ్ళిపోతాను, కడుక్కొచ్చి చేసుకుంటే ఇంకా వంటింట్లో అంట్లు కడుక్కుని చేయమన్నాడు అట్టుంది, మర్చిపోయా. అంట్లు కడిగినాక చేసి పెట్టలే నాకు ఒక మా అన్నాడు. టైం ఉందిలే వెళ్ళటానికి, అంట్లు కడుక్కుని చేసి పెట్టలే అన్నాడు. అందుకని అంట్లు కడుగుదామని చెప్పి వెళ్ళాను అనమాట అక్కడికి. ఆయన ముఖం కడుక్కుని వచ్చిన తర్వాత ఇక అంట్లు కడిగేసి కాఫీ గిన్నెలు, పాల గిన్నెలు, టీ మధ్యాహ్నం పెట్టిన టీ అన్నీ ఆ రోజు ఎందుకో ఒంట్లో బాగాలేక, లేకపోతే సాయంత్రం పూట కాస్త గడుపుకుంటాను అనమాట. చాలా ఉన్నాయి అనమాట. ఇవన్నీ ఎప్పుడు కడగాలన్నట్టు అనిపించింది. సరే అయినా మెల్లిగా కూర్చుని కడగటం మొదలుపెట్టాను. చేస్తూ ఉంటే అవి అయిపోతాయిలే అని రెండు కడిగేసుకున్నాను. ఏ రోజు కాదు ఇద్దరమైనా ఎందుకు చాలా అంట్లు వస్తాయండి విచిత్రంగా. దొడ్డునేమో ఇరుకుతుంది బాగా, ఒకటైన తర్వాత ఒకటే చేసుకొని మెల్లిగా అదంతా క్లీన్ చేసుకోవాలి. మా ఇద్దరి వారికి సరిపోతుంది కానండి, ఇంకా పాపం పిల్లలు ఎప్పుడన్నా వచ్చినప్పుడే ఇరుకుగా ఉంటుంది, అట్టాగే సర్దుకుంటున్నారు. తోమేసాను అనమాట, 2-3 తోమాను అనమాట గిన్నెలో. పిండి గిన్నె కడిగాను, అదేమో రవ్వ నానబెట్టి ఇడ్లీ పిండి వేసాను అనమాట. దాంట్లో రవ్వ నానబెట్టిన గిన్నె అనమాట అది. తర్వాత మిక్సీ జార్లు కూడా ఉండేయండి. టీ పెట్టిన గిన్నె అదేమో రెండోసారి టీ పెట్టిన గిన్నె. లెక్క వేసుకుంటే ఒక 50 గంటలు వస్తాయిలేండి, తేలిగ్గా వస్తాయి 50 గంటలు. పొద్దున్నే లేచి కాఫీ పెట్టుకొని, మళ్ళీ లేచి టీ పెట్టుకొని, టిఫిన్ అయిన తర్వాత టిఫిన్ చేసుకొని అన్నీ వస్తూ ఉంటాయి, ఇంక మామూలే. పొద్దున్నే కొంచెం గోరెచ్చని నీళ్ళు తాగిన గ్లాసులు కూడా మళ్ళీ అక్కడ వాడేస్తా, కడిగి పెట్టేసుకుందాం అని. అదేమో పాలు తోడు పెట్టిన, పాలు కాసిన గిన్నె. పొద్దున్నే అంట్లు గుడ్లు చేస్తేనే పని ఒక కొలిక్కి వస్తుందండి, ఒక వైనంగా ఉంటుంది. మొత్తం తోమేసాను అనమాట, ఇక కడగాలన్నమాట. బాగా శుభ్రంగా నీట్గా కడిగి పెట్టాలన్నమాట. పీసుతో తోమతానే బాగా పోతాయి అనమాట, పీసు లేకపోతే అసలు చేయలేమండి. జిడ్డి, పాలు పెరుగు జిడ్డు. మెల్లిగా అన్నీ కడిగి ఆడబెట్టుకొని ఒకటి కడిగేస్తున్నాను అనమాట. తోమటం అయిపోవచ్చింది. మంచినీళ్ళు కాదండి దొడ్లో ఈ ఉప్పు నీళ్ళు, అందుకని ఎంత శుభ్రంగా తోమినా కొంచెం ఇదిగానే అనిపిస్తాయి. మంచినీళ్ళతో తోమిన రోజు సూపర్ ఉంటాయండి, పద్దాక రావు, ఎక్కువ రావు మంచినీళ్ళు. ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళతో దొడ్లో కూడా పెట్టుకొని మంచినీళ్ళతో కడుగుతాను అనమాట. ఇప్పుడు మోటార్ వేస్తే ఉప్పు నీళ్ళు అనమాట ఇప్పుడు కడిగేది.
అయితే ఇది వరకు అంత పసరు లేదులేండి, బాగానే ఉంటున్నాయి అవి కూడా. ఇప్పుడు అంట్లన్నీ కడిగేసాను అనమాట. అంట్లన్నీ కడగటం అయిపోయింది. ఇక అక్కడ బండలు కడిగేయాలన్నమాట. ఇంకా 2 ఉండయి కడిగాయి. ఆ 2 కూడా కడిగేసి ఇంకా బండలు కడగాలన్నమాట. అంట్లు అయిపోయినాయి అని చెబుతున్నాను అనమాట. ఇంకా ఆ గిన్నెలో నీళ్ళు బారబోసి చీకిటితో చిమ్మేస్తే తూముకాడ శుభ్రంగా ఉంటుంది అన్నమాట. ఎప్పటికప్పుడు కొంచెం బీచింగ్ అది కూడా వేస్తూ ఉంటానండి. చుట్టూ ఇరుగ్గా ఉంటుంది, చిన్న సందని బాగా గారబట్టుద్దని ఎప్పటికప్పుడే బీచింగ్ వేసి కూడా రుద్దుతా. మధ్యాహ్నప్పుడు ఎండజామని వేసి ఉంచుతాను అనమాట. బాగా నీట్గా ఉంటుంది అన్నమాట అట్లా కడిగితే. అంట్లు కడగటం, అక్కడ బండ్లు కడగటం అయిపోయిందనమాట. అటు వెనక మా చేలోకి పోతాయండి నీళ్ళు. వాళ్ళదే, మా ఇంటికి వెళ్ళాలదే తోట చేను కూడా వెనక పక్క మొత్తం నీళ్ళన్నీ చేలోకి పోతాయి అన్నమాట. జొన్న వేసుకుంటారు వాళ్ళు అక్కడ. గంటలన్నీ పక్కన పెట్టేసేసి ఇక వచ్చి పొయ్యి కాడికి వచ్చాను అనమాట. ఇంకా ఆయన ఉప్మా చేయమన్నాడని ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయ పెట్టుకున్నాను అనమాట ఉప్మా చేయడానికి. కోసి ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, ఇంత బలవంతానికి కోసినట్టు ఉంటున్నాయి. ఆ చాకులు షార్ప్ లేవండి, షార్ప్గా పెట్టించాలన్నమాట. వాటికి పొద్దున పెట్టించాలి, తెగట్లా సరిగా. క్లైమేట్ కూడా బాగా చల్లగా ఉందన్నమాట. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, 1 టమాటా కూడా అటు పెట్టుకున్నాను అనమాట. ఉప్మా చేసి బాక్స్లో పెట్టమంటే ఇంకా పోయటం అయిపోయి బాండీ పెట్టుకుందామని పొయ్యి ముట్టించాను అనమాట. కొంచెం తడి ఉంది బాండీలో. నూనె వేసాను అనమాట. నూనె వేసి నూనె కాగనిచ్చి ఉప్మాలోకి తిరగమాత గింజలు అనమాట. శనగపప్పు వేసాను, ఆవాలు వేసాను, జీలకర్ర వేసాను, కొంచెం అల్లం రోట్లో తొక్కేద్దామని అంత అల్లం ముక్క కూడా పెట్టుకున్నానండి. ఉప్మాలోకి అల్లం అంటే బాగా ఇష్టం ఆయనకి. కరివేపాకు వేసాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా, ఇంకొక ఉల్లిపాయ వేడిగా ఉంటుందని కొంచెం అల్లం ఒక రోట్లో దంచుకున్నాను అనమాట. పసుపు వేసుకున్నాను కొంచెం. కొద్దిగా అల్లం దంచేసుకున్నాను అండి, ఉప్మాలో బాగుంటుంది. కచ్చపచ్చ దంచేద్దాలే, సన్న ముక్కలు కాదు చాకు తెగట్లేదని అట్లా కొట్టేసాను అనమాట. అల్లం వేస్తే టేస్ట్ బాగానే ఉంటుందండి ఉప్మాలో. టమాటా, ఉల్లిపాయ అది వేగిందనమాట. ఇంకా ఎసరు పోస్తున్నాను అనమాట. 1 గ్లాసు పోసి ఇంకా కొంచెం పోసాను మళ్ళీ చాలవని.
పలచగా చేయమంటాడుగా, అందుకని ఇంకా కొంచెం పోసేసాను. ఇక కొంచెం సాల్ట్ వేసుకోవాలన్నమాట. అది చేస్తున్నా కొద్దిగా సాల్ట్, అది సాల్ట్ వేసాను. ఇంకొంచెం నీళ్ళు మరిగితే ఇక మరిగినాయండి నీళ్ళు, ఇంకా రవ్వ వేసి తిప్పుకోవాలన్నమాట. దాంతో కొలిచి పెట్టుకున్నాను అనమాట రవ్వ వేసరికి. రవ్వ ఎక్కువ అయ్యేటట్టే అనిపిస్తుంది అనుమానంగా, చూసుకొని మళ్ళీ ఇంకో చుక్క వేద్దామని అనుకుంటున్నాను. ఈ ఉప్మా అంటే భలే ఇష్టం అండి, పొద్దుల నుంచి తెచ్చుకుంటాడు. ఆ రవ్వ ఎంత స్మూత్గా బాగుంటుంది రవ్వ. అది ఇదండి మర్చిపోయి, లలిత బ్రాండు ఉప్మా రవ్వ. బాగా స్మూత్గా వచ్చింది అనమాట. ఇంకొక చుక్క వేస్తున్నా గట్టి అయిద్దని, అది అనమాట. ఇప్పుడు సరిపోద్ది అనమాట. ఇంక ఎదురు చూస్తా కూర్చున్నాడు ఆయన చేలో పోవటానికి, బాక్స్లో పెట్టమని అయిపోగానే. వేడి వేడి బాక్స్లో పెట్టి మూత పెడదామని హాట్ బాక్స్ పెట్టుకున్నాను, అక్కడ పెట్టేసాను అనమాట. పెట్టేసి కొంచెం పంచదార పెట్టమన్నాడు. దాంట్లో ఓ పక్కన కొంచెం పంచదార పెట్టు అంటే సరేనని ఒక 4 స్పూన్లో ఏమో పంచదార పెట్టా, చిన్న స్పూన్లే అది పంచదారలో. అది అనమాట బుల్లిది అది, అందుకని దాంతో 4 వేసా. 3 4 ఇంకా మూత పెట్టేసి ఆయనకి ఇచ్చేసాను అనమాట. ఎన్నపూస కొంచెం ఉంటే పెట్టానండి పొయ్యి మీద. ఎన్నపూస కొంచెం ఉంటే పెట్టి, ఎన్నపూస కరుగుతూ ఉంది. ఈలోపు సాల్ట్ వేసుకుని కాసిన నీళ్ళల్లో వంకాయ ముక్కలు కోసుకుందామని కోసి పెట్టుకుంటున్నాను. సన్న వంకాయలు, నల్ల వంకాయలు తెచ్చాడనమాట, ఫ్రైకి బాగుంటుందని. ఈ ఎండలకి నాకు సరి పట్టలేదండి ఆ వంకాయ. ఆయన ఇష్టం తెస్తాడు సన్న వంకాయలు, నల్ల వంకాయలు. బాగా లేతకాయలు అనమాట నల్ల వంకాయలు, భలే ఉంటుంది. కూర అయితే టేస్ట్ బాగానే ఉంటుందండి. ఇక నేతిది తీసేసి పక్కన పెడదాంలే, మళ్ళీ పెట్టుకోవచ్చని అనుకుంటున్నాను అనమాట. అది తీసి పక్కన పెట్టి ఆ వంకాయకి దాని మీద వేద్దామని, మళ్ళీ పెట్టుకోవచ్చు అని తీసి పక్కన పెట్టాను అనమాట. దాన్ని తీసి పక్కన పెట్టి దాని మీద బాండీ పెట్టుకున్నాను అనమాట. బాండీ పెట్టుకొని తిరగమాత పెడదాం, నూనె వేసుకున్న దాంట్లో కూడా కొంచెం. నూనె కాగినాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇంకా కొంచెం ఆగనిచ్చి చిన్నులపాయలు, చిన్నులపాయలు కూడా వచ్చి రెడీగా పెట్టుకున్నాను. కొంచెం అవి వేసేసాను. కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేస్తాను అనమాట. ఏగుతూ ఉంటుంది లేదా, ఉల్లిపాయ ముక్కలు ఏగుతూ ఉండేది. మళ్ళీ వంకాయ ముక్కలు కూడా వేసేద్దాము, వేగితేలాగా నేను రెడీ చేసుకున్నాను మొత్తం వంకాయ ముక్కలు కూడా. అవి కూడా వేసేసాను అనమాట. నీళ్ళల్లో నుంచి తీసి బాగా శుభ్రంగా వేసేస్తాయి కూడా. ఇంకా అది వేగుతూ ఉందన్నమాట. అది వేగుతూ ఉంటుందిలే అని చెప్పి దాన్ని ఒకసారి తిప్పేసి కొంచెం సాల్ట్ చల్లేసి ఇంకా కిందలో పెట్టాను అనమాట. తక్కువ సెగలో పెట్టాను అనమాట. అది మెత్తగా వేగుతూ ఉంటుంది.
ఇంకా మెల్లిగా ఇల్లు జిమ్కి వద్దాము అని చెప్పి చీపురు తీసుకొని ఒక్కొక్కటి మేము పడుకునే రూమ్ దగ్గరికి వచ్చామన్నమాట. ముందు అది జిమ్కి వస్తున్నాను అనమాట. అది జిమ్ముకుంటా మెల్లిగా ఈ ఇంట్లోకి తీసుకొచ్చేసి వంట రూమ్లోకి వచ్చాను అనమాట ఊడ్చుకుంటా. వంట రూమ్ కూడా ఊడ్చేసి ఇక తడి వేద్దాం ఇంట్లో అని చెప్పి కర్ర తీసుకున్నాను అనమాట. ఆ ఇంట్లో నుంచి వేసుకొద్దాం ముందని ఆ ఇల్లు వేస్తున్నాను. శుభ్రంగా దులిచేసాను ఇల్లు కూడా. ఆ ఇల్లు తొలగటం అయిపోయినాక ఈ ఇంట్లోకి వచ్చాను అనమాట. మళ్ళీ శుభ్రంగా అక్కడ కూడా పొయ్యి కాడ కూడా నీట్గా తుడిచేసి పొయ్యి కాడ కూడా శుభ్రంగా తుడిచేసి బాగా నీట్గా తర్వాత ఈ రూమ్ కూడా దుడుద్దామని చెప్పి అక్కడ తుడిచాను అనమాట. అది కూడా తుడిచేసి శుభ్రంగా క్లీన్గా తుడిచి నెయ్యి కాగుతుంది, వంకాయ ఎగిరి వెళ్తుంది అనమాట. బాయ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పని అయిపోయిందండి. ఇంకా వంకాయ కూర టిఫిన్ ఆయనకి తెచ్చి పంపటం ఇంకా అయిపోయిందనమాట. వంకాయ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.